నమస్తే, వెల్కమ్ టు జిఎస్ మీడియా. 2 రోజుల క్రితం తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం దగ్గర వెళ్ళి కలిసిన నేపథ్యం, అదేవిధంగా ఉపాధ్యాయులపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఏదైతే జీతాలు తగ్గించాలి ఉపాధ్యాయులకు ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఇదంతా కూడా ఒక వివాదాస్పదంగా మారింది. మొత్తం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది ఉపాధ్యాయులకు సంబంధించి. దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి ఉపాధ్యాయ సంఘాల నేతగా ఉంటూ వాళ్ళకి ఎప్పుడు అండగా నిలుస్తున్న హర్షవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు ఆకునూరి మురళి అయితే సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఇంత జీతాలు ఎందుకు అనవసరంగా, తర్వాత ప్రమోషన్ విషయంలో కొన్ని ఆయనకు సజెషన్స్ ఇచ్చుకుంటూ కూడా కొద్దిగా అనవసరంగా ఆయనకు సంబంధం లేని విషయాలు కొద్దిగా మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు దీని అంతా కూడా? ముందుగా నమస్తే జిఎస్ మీడియా మిత్రులకు. 2023 డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు ఏర్పడ్డ తర్వాత వారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఉండడం వల్లనే విద్యాశాఖను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నాడు. అనేక సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణలో అప్పటిదాకా లేని ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్కు చైర్మన్గా మాజీ ఐఏఎస్ ఒక విద్యావేత్తగా భావించి ఆకునూరు మురళి గారిని చైర్మన్గా పెట్టి కొంతమందిని మెంబర్లుగా కూడా అకామిడేట్ చేయడం జరిగింది. ఆ విద్యా కమిషన్ ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే, భ్రష్టు పట్టించిన గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను మొత్తంగా ఆకలింపు చేసుకున్న ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను చాలా ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేయమన్నాడు. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా వారు తిరగలేరు. ఒక కమిషన్, మాజీ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్లో నేను ఏదో నరికినా పొడిచినా అని కొంత పేరున్న ఆకునూరు మురళి గారిని దానికి చైర్మన్గా చేసిండు. వారి పని ఏంటంటే, భారతదేశంలో నలుమూలలా పర్యటించాలి, కొన్ని విదేశాలలో ఉన్న విద్యా వ్యవస్థను పరిశీలించాలి, ఏది బెస్ట్ ఉంది, మారుతున్నటువంటి పిల్లల సంగ్రహణ శక్తి అంటే మానసిక స్థితి, బోధనా పద్ధతులు కూడా మారుతుంటాయి, టెక్నాలజీ పెరిగింది, ఆల్మోస్ట్ అందరూ ఇవాళ ల్యాప్టాప్లలో, కోవిడ్ టైంలో ఫోన్లో కూడా విద్యార్థులు వినడం నేర్చుకున్నారు. మరి ఈ పరిస్థితులకు అనుగుణంగా ఎట్లుంటే మన తెలంగాణలో విద్యా వ్యవస్థ టాప్ పొజిషన్కి వస్తుందనే సూచనలు చేయాలి. దానికి తప్పు లేదు. దానికోసమే ఆకునూరు మురళి గారిని నియమించినాం. కానీ మొన్న ఏం చేసిండు, నిన్న కాక మొన్న అంటే 26 ఫిబ్రవరి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తను పనిచేసిన కాలానికి సంబంధించిన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసుకుంటూ, ఆ రిపోర్ట్లో ఎక్కడ కూడా విద్యకు సంబంధించి గొప్ప సూచనలు అయితే చేయలే. ఇప్పుడు నాలాంటి వాళ్ళం కూడా చాలామంది భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నేను ఇందాకే చూసిన సోషల్ మీడియాలో కొన్ని సూచనలు చాలా బాగున్నాయి అని అన్నారు. కానీ నాకైతే ఎక్కడ ఒక మంచిగా ఉన్న సూచన ఒక్కటి కూడా కనబడలే. ఆయన ఒక అహంకారపూరితమైన ధోరణితో ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను మొత్తం కూడా చూసిన. మాట్లాడుతూ టీచర్ల శాలరీసు అంటే వేతనాలు, దీని గురించి కూడా మాట్లాడాడు. కానీ ప్రధానంగా చూస్తే అధికార పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత విద్యా సంబంధించిన సూచనలు చేస్తారని చెప్పి ఆకునూరు మీరు మించుకున్నారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే. ఇద్దరు కూడా ఒకటే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులాగా ఆయన సూచనలు చేస్తారు సీఎంకు. మీరేమో కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా కూడా మొత్తం పనిచేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? కనీసము ఈ వ్యవహారాలు మొత్తం కూడా ఎమ్మెల్సీలు ఎవరైతే టీచర్స్ స్పందించిన పరిస్థితి, ఎవరు ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు వరకు కూడా స్పందించిన పరిస్థితి, ఎట్లా చూస్తారు ఇవంతా కూడా? నేను ఏమంటుంటే, ఇద్దరే కాదు, ముగ్గురం పార్టీ మనుషులమే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఆకునూరు మురళి గారు కూడా పార్టీ కాకపోయినా మా పార్టీ ఇచ్చింది కాబట్టి మా పార్టీకి సపోర్టర్ అని అనుకోవచ్చు. సపోర్టరే, ముగ్గురం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ముగ్గురులో కూడా ఒకరి ఉద్దేశం చాలా మంచిది, సీఎం గారిది. అరే బాబు, మంచి సూచనలు చెయ్యి అని చెప్పేసి చెప్పిండు. నా ఉద్దేశం మంచిదే. నేను కూడా 2 సార్లు కలిసిన. నా PRT తెలంగాణ నుంచి 72 పేజీల రిపోర్ట్ ఇచ్చిన. నన్ను మెచ్చుకున్నాడు ఆయన. ఏ సంఘం ఇయ్యలే హర్షవర్ధన్, మీ సంఘములు బాగా ఇచ్చిండ్రు అని చెప్పేసి మెచ్చుకున్నాడు. నా ఉద్దేశం మంచిదే, వారి ఉద్దేశం కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం. కానీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంత అహంకారపూరితంగా, ఇంత ద్వేషపూరితంగా వారి రిపోర్ట్ ఉంటుందని నేను అనుకోలేదు. మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అని. ఎస్, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. నేను ఉపాధ్యాయ సంఘాల జేఏసీ చైర్మన్గా లేదా ఉపాధ్యాయుల కోసం నిత్యం పోరాడుతున్న వ్యక్తిని కాబట్టి నన్ను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి ఇచ్చి మేనిఫెస్టో కమిటీ కూడా మెంబర్గా పెట్టిండు. మేనిఫెస్టోలో కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు నేను పెట్టినా. కాబట్టే నాకు తెలుసు ఆ నొప్పి ఏంది. ఆయన మాట్లాడే నిన్న ఇచ్చిన రిపోర్ట్లో మా ఉద్యోగ ఉపాధ్యాయులకు కలిగిన నొప్పి నాకు తెలుసు.
తప్పదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి అది మా రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నాడు. ఆకునూరు మురళి గారి వల్ల ఇప్పుడు ఏమైంది అంటే శేఖర్, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ ఇచ్చిండు. భాషా పండితుల అప్గ్రేడేషన్ కానీ అన్ని ప్రమోషన్స్ ఇచ్చిండు. జిహెచ్ఎం ప్రమోషన్స్ ఇచ్చిండు. ఎప్పుడైనా ప్రమోషన్స్ మిగిలిపోతే అవి అట్లే వేకెన్సీస్గా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్గా మిగిలిపోయేది. కానీ ఆయన ఎమ్మడే మళ్ళీ ఒక 15 రోజులు కటాఫ్ తీసుకొని మళ్ళీ కూడా ఇచ్చిండు. నేను ఇప్పించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన, నేను చెప్పడం కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారే ఎల్బీ స్టేడియంలో మా హర్షవర్ధన్ ఇవన్నీ నాతో కొట్లాడి ఇప్పిస్తుండని చెప్పిండు. ఒకవైపు గురుకులాల్లో కూడా ప్రమోషన్లు ఇచ్చిండు, గురుకులాల్లో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ చేసిండు. నిన్న కాక మొన్న వారం రోజుల కింద నగదు రహిత హెల్త్ కార్డ్స్ ఇచ్చిండు రాష్ట్రంలో. ప్రమాద బీమా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా ఏమైనా ప్రమాదం జరిగి చచ్చిపోతే 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ప్రకటించిండు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో ఇన్ని మంచి చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారు నియమించి మంచి సూచనలు ఇరా నాయన అంటే రేవంత్ రెడ్డి బ్లేమ్ అవుతాడు కదా అంతిమంగా. ఆకునూరు మురళి ఏం పోయేది ఉంది, ఇలా కమిషన్ చైర్మన్ రేపు మార్చుకో ఏప్రిల్కి అయిపోతే రెగ్యులర్ చేస్తే కొనసాగుతాడు, లేదంటే ఇంటికాడు ఉంటాడు. కానీ కొంత జెన్యున్గా ఆయన కరెక్టే రిపోర్ట్ ఇచ్చారు. నేను చాలామంది అందరిని అనలేదు, కానీ కొంతమంది ఉపాధ్యాయులు కూడా కొద్దిగా సైడ్ బిజినెస్ చేసుకుంటూ కొద్దిగా ఉపాధ్యాయ సంఘ నేతలు చెప్పుకుంటూ కూడా స్కూళ్ళకి వెళ్ళకుండా విద్యార్థుల శాతం తగ్గే విధంగా కొద్దిగా అలాంటి స్కూళ్ళు కూడా కొద్దిగా ఆయన దృష్టికి రావచ్చు. కొద్దిగా అంతా కూడా రిపోర్ట్ ఇవ్వడంలో కూడా తప్పేముందని కూడా కొంతమంది వాదన ఉంది. ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులు వ్యాపార సంబంధించిన లావాదేవీల్లో చురుకుగా పాల్గొంటూ కొద్దిగా విద్యా వ్యవస్థను భ్రష్టుపరిచే విధంగా, సరే ఉపాధ్యాయుల తరఫున మీరు మాట్లాడుతున్నారు, కానీ ఉపాధ్యాయులు చాలామంది కూడా స్కూల్కి వెళ్ళకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు ఇతరత్ర బిజినెస్లలో తలదూరుస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? నేనేమంటున్నా శేఖర్ గారు అంటే, ఆకునూరు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్లో విద్యాశాఖకు ఎన్ని మంచి సూచనలైనా చేయొచ్చు. మీరు అంటున్నట్టు ఒక 5 to 7 or 8% సంఘాల పేరుతో తిరుగుతున్న లీడర్లు ఉన్నారు. నేను కూడా ఒక సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ను. నా సంఘం కూడా ఇప్పుడు రాష్ట్రంలో టాప్ 2లో ఒకటి ఉన్నటువంటి సంఘం తిరుగుతున్నారు. కొన్ని సంఘాలకు ఆన్ డ్యూటీ ఉంటుంది, కొన్ని సంఘాలకు ఆన్ డ్యూటీ లేకుండా చెలాయించుకుంటారు. చాలామంది నీకు నాకు తెలిసిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లు, చిట్టీలు, అసలు స్కూళ్ళలో ఓనర్లు కూడా ఉన్నారు. వీళ్ళకంతా ఒక వ్యవస్థ ఉంది. మండల్ లెవెల్లో ఎంఈఓ, స్కూల్ లెవెల్లో కాంప్లెక్స్ హెడ్ మాస్టరు, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిప్యూటీ డిఓలు, డిఈఓలు, స్టేట్ లెవెల్లో డైరెక్టర్లు, ఆర్జేడీలు, కమిషనర్లు, అడిషనల్ డైరెక్టర్లు, యోగితా రాణా గారు, పైన వచ్చేసరికి అజిత్ రెడ్డి గారు సీఎం దగ్గర ఉన్న పర్సనల్ అసిస్టెంటు, సీఎం గారే విద్యాశాఖ మంత్రి. పర్యవేక్షణ చేసి ఏ టీచర్ అయితే బడికి రావట్లేదో ఆ టీచర్ ఎందుకు రావటం లేదు చర్య తీసుకునేవచ్చు. ఇది విద్యా కమిషన్ చేయాల్సిన సూచన కాదు, ఇది మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి అంశం. దాన్ని చేయమని మేము చెప్తున్నాము. 30 ఏళ్ళకి వెళ్ళి చెప్తున్నా, నేను ఉద్యోగం చేస్తే 20 ఏళ్ళు వదులుకొని 10 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళకి వెళ్ళి ఇదే నడుస్తుంది. ఎక్కడగా తిరిగేటోడు తిరుగుతుండు, పోయేటోడు పోతుండు. దానివల్ల ఉత్తీర్ణత శాతం తగ్గుతుండొచ్చు, ఎన్రోల్మెంటు ఈ అడ్మిషన్స్ కూడా తగ్గుతుండొచ్చు. కానీ దాన్ని సెట్ చేయమనే చెప్తున్నాం మేము. తెలంగాణ రాకన ముందు ఏ ప్రభుత్వం ఉన్నా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా నేను అనేకసార్లు చెప్పినాం అన్న మానిటరింగ్ కంపల్సరీ అని. చేయొచ్చు వారు, ఈ ప్రక్షాళనలో భాగంగా దాన్ని కూడా చేయొచ్చు. కానీ ప్రధానంగా సీఎం ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలకు తీర్చిదిద్దాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సీఎం విజన్. అందులో భాగంగానే కొన్ని సూచనలు చేయమని చెప్పి ఆకునూరు మురళికి చెప్పిండొచ్చు. అదేవిధంగా ఇలాంటి సూచనలు కూడా ఆయన పరిగణలో తీసుకొని రాబోయే రోజుల్లో కూడా కొంత ఉపాధ్యాయుల పైన కంట్రోలింగ్ చేసే విధంగా కూడా కొన్ని సూచనలు చేయొచ్చు. దాన్ని తప్పేం పడతారు? బేసిక్గా ఆకునూరు మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్గా సెలెక్ట్ చేయడమే తప్పు. నేను ఆ రోజు కూడా ఆక్షేపణ చెప్పిన. ఎందుకంటే ఆయనకు నాలెడ్జ్ లేదు, ఉందని అందరూ అనుకుంటారు. కానీ నేను ఆయనతో 2-3 విషయాల్లో చాలా సందర్భాల్లో మాకు ఘర్షణ జరిగింది. క్లారిటీ లేదు ఆయనకు. ఆయన ఒక స్టాచర్ ఉన్నటువంటి వ్యక్తే, ఒక ఐఏఎస్ మాజీ. ఆంధ్రప్రదేశ్లో కూడా నేను నిన్నట్టుండి నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. పొద్దుటూరు, జమ్మలమడుగు, నెల్లూరులో నా ఫ్రెండ్స్ ఉన్నారు. అలా చేస్తే భ్రష్టు పట్టించిపోయిండు, ఆయన వల్లనే జగన్ కూడా నష్టం జరిగిందని అన్నాడు. ఆ నష్టం మా రేవంత్ రెడ్డి జరగొద్దని. ఇంకొకటి మీరు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చిండు, గురుకులాలలో మంచి సన్నబియ్యం ఇచ్చిండు, బ్రేక్ఫాస్ట్ పెడుతుండు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇవి వేరు. కానీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి. శేఖర్ గారు, నీకు ఎంత ఇన్కమ్ ఉన్నా నీ మనోభావం దెబ్బతిడితే నీ పరిస్థితి ఎట్లుంటుంది? మా టీచర్ల జీతాల గురించి ఈయనెవరు మాట్లాడడానికి? సాలరీస్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసేది గవర్నమెంటే. నువ్వు సాలరీ విషయంలో నువ్వు జోక్యం చేసుకునేది లేకుండే. మేము 2007 వరకు ఒక స్కూల్ అసిస్టెంట్ జీతము 7 నుంచి 8,000 ఉండే, హయ్యెస్ట్ 10,000 రిటైర్మెంట్ దగ్గర వచ్చేటుంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి పే స్కేల్స్ వల్ల మాస్టర్ స్కేల్స్ చేంజ్ అయినాయి. మాస్టర్ స్కేల్స్ చేంజ్ అయ్యి ఇలా జీతాలు ఎంత వస్తున్నాయి? 1,10,000. పెరుగుతున్న జీవన ప్రమాణ స్థాయి ఏంది, ఆరోగ్యాల పరిస్థితి ఏంది, ఇల్లు కిరాయి. నేను ఫస్ట్ టీచర్గా ఎస్జిటిగా ఉన్నప్పుడు నా ఇల్లు కిరాయి
రూపాయలు. ఇలా 1000 రూపాయలకి ఏమైనా కిరాయిలు దొరుకుతుందా? 2 బెడ్రూమ్ ఇంట్లో నేను 1000 రూపాయలకు నా లంబడి కానిస్టేబుల్ ఉండే మా అంకుల్ చంద్రనాయక్, వాళ్ళ ఇంట్లో నేను 1000 రూపాయలకు ఉన్నా, పెరికిడి తాండా చంద్రనాయక్. ఇవాళ వస్తుందా? ఇవాళ 10,000 లేని డబుల్ బెడ్రూమ్ దొరుకుతలేదు. వైద్యం ఖర్చులు, జీవన ప్రమాణ స్థాయి పెరిగినాయి, జీతాలు పెరుగుతున్నాయి. మాకొక్కరికి కాదు, ఇంకొకటి శేఖర్ గారు, మీరు ఈ మాస్టర్ స్కేల్స్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, అది రెవెన్యూ ఉండొచ్చు, పోలీసు ఉండొచ్చు, అందరికీ ఒకే మాస్టర్ స్కేల్స్. దాంట్లో జీతాలు పెరుగుతున్నాయి ఉండొచ్చు, కానీ ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అంతెందుకు మరి ఆకునూరు మురళి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు పెన్షన్ వస్తుంది. నువ్వు నిజంగానే నిస్వార్థపడు అయితే కమిషన్ తానా ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ 3 నుంచి 4 లక్షల జీతం తీసుకుంటున్నావు, నీకు ఒక ఆఫీసు, గవర్నమెంట్ కారు, పిఏ, ఫోను, డీజిలు అన్నీ. మరి నువ్వెందుకు తీసుకుంటున్నావు ఉచితంగా? రేవంత్ రెడ్డి గారు నీ దార్శనికతకు జోహార్లు, నేను నాకున్న నాలెడ్జ్ని అంతా క్రోడీకరించి నీకు మంచి రిపోర్ట్ ఇస్తాను ఇవ్వచ్చు కదా. నువ్వు జీతం తీసుకుంటావు రిటైర్డ్ అయినాక 4 లక్షల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము, నువ్వు వీళ్ళ గురించి జీతాల గురించి మాట్లాడితే ఎట్లా? ఇంకోటి ప్రమోషన్ల గురించి మాట్లాడు. ఇప్పుడు ఐఏఎస్లకు కానీ అన్ని డిపార్ట్మెంట్లో పనితీరు మీద ప్రమోషన్స్ వస్తాయా శేఖర్ గారు? పనితీరు మీద వస్తాయా? మేము మా టీచర్లు పల్లెటూర్లలో ఎక్కడోడు అక్కడ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినాక అక్కడ పోయినాక ఇక్కడ పోయినాక మైగ్రేటెడ్ పిల్లలు తల్లిదండ్రులు లేబర్ ఎట్టుకోపోతే నానమ్మల అమ్మమ్మల దగ్గర పెట్టుకున్న గిరిజన హరిజన పిల్లలే మిగిలింటారు మాకు పాపం. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, ఎవరు 4 రూపాయలు సంపాదించిన ప్రైవేట్ స్కూల్ వేస్తున్నారు, ఎక్కడ దిక్కు లేని వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు. వాళ్ళను కూడా మేము ఇలా రాటు తేలి ముఖ్యమంత్రి గారి విజన్కు మేము రిజల్ట్ ఇస్తుంటే వాళ్ళ ప్రమోషన్ కూడా రిజల్ట్ బట్టి అంటే ఎస్ ఎగ్జాంపుల్ మీ జమీసాపూరే ఉంది, 4 టీచర్లు ఉంటారు, 60 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా చదవలేకపోతే వాళ్ళకి ప్రమోషన్ అయిపోతే ఎట్లా? అంటే అహంకారపూరితమైనటువంటి నివేదిక అది. అట్టర్లీ చెప్తున్నా కదా. ఆయనకు సంబంధం లేని విషయాలు కూడా జోక్యం చేయాలి, సూచనలు ఇవ్వాలి, కానీ ఆయన పూర్తిగా ఆదేశాలు ఇచ్చిండు. మీరు అన్నారు టీచర్ ఎమ్మెల్సీలు, ఎస్ 3 ఉన్నారు ఈ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీలు. మా టీచర్ల దౌర్భాగ్యం అది. టీచర్ ఎమ్మెల్సీలకు ఏముంటుంది? ముఖ్యమంత్రి గారి దగ్గర పనులు కావాలి. 3 కార్పొరేట్లే, 2 వెరీ కార్పొరేట్స్, ఇంకొక ఎమ్మెల్సీ అనేక అవినీతి ఆరోపణలతో వాళ్ళ సంఘమే ఆయనను సంఘం భూములు అమ్ముకున్నాడని, సంఘ భవనాలు అమ్ముకున్నాడని, పోస్టులు అమ్ముకున్నాడని, రకరకాల పెద్దపల్లి ఖమ్మం అట్లకెళ్ళని కేసులు వేసిండ్రు. ఆయన ఏ క్షణనైనా అరెస్ట్ అయినా ఆశ్చర్యం లేని కేసులు ఉన్నాయి, కానీ అరెస్ట్ అయితే లేడు. ఎందుకు అయితే లేడు? ప్రభుత్వం దగ్గర ఆయన లాలూచి పడాలి, తప్పదిగా. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను లేదా ఆకునూరు ఇచ్చిన నివేదికను వ్యతిరేకిస్తే ఆయన అరే వీడు మనకు వ్యతిరేకం అనుకుంటారని ఎవరి స్వార్థం వాళ్ళది. నాకేం స్వార్థం ఉంది? పొద్దున్న లేచి నేను అంగిలా గిడిచేసి బత్తెల పంతుల కోసం గోట్లాడేటోని. నేను చెప్తున్నా, నాకు రేవంత్ రెడ్డి దృష్టికి పోయినా సరే రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. ఈడికే ఆయన నెల జీతం ఇస్తున్నాడు, పిఆర్సీ కోసం దండలాడుతున్నాం, డిఏలు ఎట్లు వేయాలని దండలాడుతున్నాడు. దండలాడే టైంలో ఇది వచ్చిందనుకో ఆయన మీద. ఇప్పుడు మా టీచర్లు గ్రూపులలో, నేను గ్రూపులు ఉన్నా కదా, 782 గ్రూపులు ఉన్నాయి నాకు. ఇప్పుడు నీ వీడియో కూడా అంత గ్రూప్లోకి పోతాయి. ఏమంటున్నారు తెలుసా? ముఖ్యమంత్రి పిఆర్సీ డిఏ అడగొద్దని ఆకునూరు మురళితాన ఈ రూట్లో వచ్చిందని అంటున్నాడు. అనుకోవడానికి మనుషులకు లిమిట్స్ ఉంటాయా? ఎన్నో ఊహాగానాలు, తెరలు, ఇప్పుడు అందులో బీఆర్ఎస్ అభిమానులు ఉంటారు, టీచర్లు భారతీయ జనతా పార్టీ అభిమానులు ఉంటారు. రేవంత్ రెడ్డి గారిని బదలాపు చేయాలని ఇంకా గ్రూప్లలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఎవడాపాలే? ఆకునూరు మురళి పోయేదేముంది? రేవంత్ రెడ్డి గారు అనేక కేసులు పెట్టుకొని ఎన్నో ఏండ్లు పోరాటం చేసి నలిగి అణిగి ఇలా ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చిండు. 4 మంచి పనులు చేస్తున్నాడు. 4 మంచి పనులు చేసేటోళ్ళకు మా టీచర్లతో వ్యతిరేకత తెస్తే ఎంత ఇబ్బంది అవుతుంది ఆయనకు? మరి నేను ప్రొటెక్షన్ చేయకపోతే వేరే పార్టీ ఎమ్మెల్సీలు, పైరలు చేసుకునే ఎమ్మెల్సీలు ప్రొటెక్షన్ చేస్తారా రేవంత్ రెడ్డిని? నా బాధ్యత అది. మీరు ఇంకోటి అనుకోవచ్చు, టీచర్లు తలుసుకుంటే ప్రభుత్వాలు మారినాయి. ఒక జయలలితని తీసుకోండి, ఓ నవీన్ పట్నాయక్ని తీసుకోండి, ఓ రామారావుని తీసుకోండి, ఓ చంద్రబాబు నాయుడుని తీసుకోండి. 2004లో టీచర్లు తలుసుకుంటే కనీసం 4 to 5% స్టేట్ లెవెల్లో ఓట్ల మార్పిడి జరుగుతుంది. ఇవాళ డిఫరెన్స్ ఎంత ఉంది? మొన్న మున్సిపల్ ఎలక్షన్లో వేరే పార్టీకి మాకు జస్ట్ 7 to 8%, కొన్ని చోట్లల్లో మరి 2% కూడా ఉంది. మీకు తెలుసు, కార్పొరేషన్ ఎలక్షన్లో ఎంప్లాయీస్ టీచర్ ఉండే దగ్గర 20 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్ల దాకా గెలిచారు. మా టీచర్లు తలుసుకుంటే రేపు అసెంబ్లీ ఎలక్షన్లో ఎఫెక్ట్ పడితే ఆకునూరు మురి తెచ్చిస్తాడా? ఈయన తెచ్చి రేవంత్ రెడ్డి మళ్ళీ కూర్చోబెడతాడా? చేతన అవుతుందా? 2 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వాళ్ళ మనోభావాలు ఇప్పుడు పిఆర్సీ వస్తలేదు, డిఏలు వస్తలేదని బాధపడుకుంటూ కూడా రేవంత్ రెడ్డి ముఖం చూసి కప్పుకున్నారు మా వాళ్ళు. పోన్లే పాప ఆయన కష్టపడుతుంటూ కేసీఆర్ నాకు ఇచ్చిపోతే కష్టపడుతుండని వీళ్ళు మంచిగా చేస్తున్నారు. మళ్ళీ పుణు మీద కారం చల్లినట్టు ఎక్కువైనా జీతాలు 4 లక్షలు తీసుకుంటున్నావు నెలకు. నీకు హైదరాబాద్లో ఉంటూ పెన్షన్ వస్తుంది, మళ్ళీ అదನ್ನು వదులుకున్నాడు, అది వదులుకో. నీకు ఎందుకు ఆయన ఇచ్చినోడు ఇస్తాడు, తీసుకుంటాడు. ఇది హర్షవర్ధన్ చెప్తున్నమాట. ఏదైతే ఉపాధ్యాయ
సంబంధించిన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి సీఎంకు ఏదైతే విద్యా వ్యవస్థ సంబంధించిన బలోపేతానికి సజెషన్స్ ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి తప్ప ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించి కానీ ఉపాధ్యాయుల పనితీరు పైన కానీ ఇవ్వడానికి ఆయన ఎవరు వివాదాస్పదంగా మొత్తం కూడా సీఎంకు తప్పుదో పట్టించే విధంగా ఆకునూరు మురళి వివరం తెలుస్తూ ఉంది. అదేవిధంగా మొత్తం కూడా ఉపాధ్యాయులు అనుకుంటే ప్రభుత్వాలను కూడా తారుమారు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులతో పెట్టుకోకూడదు. బడిబాట పేరుతో కావచ్చు, విలేజ్లలో కూడా మొత్తం ఏదైతే డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను మొత్తం కూడా స్కూల్లో తీసుకొచ్చి చేర్పిస్తున్న సందర్భం ఏది సీఎం మాటతోన పిలుపుతోన కూడా మొత్తం ఉపాధ్యాయులంతా కూడా బడిబాట కార్యక్రమం ఉంటుంది. ఇల్లు తిరిగి మొత్తం ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించడానికి కూడా వాళ్ళంతా అక్కడ కష్టపడుతున్న సమయంలో రిపోర్ట్లు ఇచ్చి ఆకునూరు మురళి మొత్తం విద్యా వ్యవస్థను అదేవిధంగా ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా హర్షవర్ధన్ రెడ్డి ఫైర్ అవుతున్న సందర్భం. ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్సీలు ముగ్గురు కూడా కనీసం స్పందించకపోవడం చూస్తే ఇదంతా కూడా వ్యవహారం మొత్తం కూడా ఉపాధ్యాయ తరఫున మొత్తం కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్తా నేను విత్ ఇన్ ది పార్టీలో ఉన్నా కూడా ఉపాధ్యాయుల కోసం ఏ దానికైనా సిద్ధము, ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధము, అవసరం పడితే కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్తాను. చూద్దాం ఇంతవరకు ఈ వ్యవహారం అంతా కూడా వెళ్తుంది. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.